శారీరకమైన సాధన కొద్దుము మాత్రమే ప్రయోజనము. దైవభక్తి ఇప్పటి జీవమునకును రాబోవు జీవమునకును ప్రయోజనకరమని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి బాడీలీ ఎక్సర్సైజ్ ఎలాగూ మనకి ప్రయోజనంగా ఉందో రైట్, మన యొక్క హార్ట్ని సరిగ్గా పంప్ చేయటానికి, మన యొక్క చురుకుగా పనిచేసుకోవటానికి, ఎక్స్ట్రా కొవ్వును తగ్గించుకోవడానికి, వీటన్నిటికి చాలా చక్కని ప్రయోజనం. అది కొద్దిగా మాత్రమే అంటాడు. కానీ దైవభక్తి ఇప్పుడు జీవమునకును రాబోవు జీవమునకును అవి ప్రయోజనకరం. కాబట్టి ఇది ఎలాగూ మనం ప్రాక్టీస్ చేస్తున్నామో అలాగే దేవుని యందలి భయభక్తులు, దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇవ్వడం, దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వడం, ఆ దేవుణ్ణి ఆరాధించే విధానం, వీటన్నిటిలో మనము సరైన సాధన చేయడం గాక, దాని ద్వారా సరైన ప్రయోజనాలు పొందడం గాక. ఆమేన్.